వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్తాము. దర్శనం కూడా మనకి విఐపి దర్శనం అయితే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. వర్తా కాదా, ఎంత ప్రైస్ పడుతుంది, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అన్నమాట. అక్కడికి వెళ్ళి దాన్ని చూపిస్తే ఇంకా మనల్ని మొత్తం వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. కాబట్టి ఈ రూమ్ మొత్తం నా ఒక్కడికే ఇచ్చారు. చాలా మంచిగా అయితే జరిగింది. సో కాణిపాకం వెళ్ళి అది చూసుకొని మళ్ళీ తిరుపతికి అయితే వచ్చాం. ఇప్పుడు తిరుపతి టూర్ ప్యాకేజ్. లాస్ట్ టైం నేను తిరుపతి టూర్ ప్యాకేజ్ అయితే వీడియో చేశాను. మీలో చాలా మంది నాకు ఆ వీడియోకి అయితే మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. సో తిరుపతి దాకా వెళ్ళిన వాళ్ళు చాలా మంది పక్కనే ఉన్న ప్లేసెస్ లైక్ శ్రీకాళహస్తి, కాణిపాకము అండ్ లోకల్ ప్లేసెస్ ఇట్లన్నిటిని అయితే కవర్ చేయాలని చూస్తారు. వాటిని కవర్ చేయడానికి కూడా ఏదైనా ప్యాకేజ్ ఉంటే బాగుంటది కదా అని మీలో చాలా మంది అనుకొని ఉంటారు కదా. అందుకే నేను ఈ రోజు మీ ముందరకైతే వచ్చేసాను. తిరుపతి విత్ శ్రీకాళహస్తి కాణిపాకం టూర్ ప్యాకేజ్ 2 days 3 nights ప్యాకేజ్ తో నేను ఈ రోజు మీ ముందరకైతే వచ్చేసాను. ఈ ప్యాకేజ్ వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ అయితే చేస్తున్నాను అండ్ వేరియస్ సిటీస్ నుంచి ఈ ప్యాకేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాని గురించి నేను మీకు ఇంకా వీడియో లోపల అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో రైట్ నౌ నేను వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాను. ఇది వచ్చేసి ఒక ట్రైన్ ప్యాకేజ్. ట్రైన్ లో నేను తిరుపతి వరకు అయితే జర్నీ చేస్తున్నాను. అక్కడ నుంచి మనల్ని పికప్ చేసుకొని హోటల్ ఇచ్చి మనల్ని శ్రీకాళహస్తి, కాణిపాకము ఇంకా చాలా ప్లేసెస్ అయితే తిప్పుతారు. తిప్పిన తర్వాత రేపు నైట్ మనం హోటల్లో ఉంటాము. ఎల్లుండి మార్నింగ్ తిరుపతి లోకల్ ప్లేసెస్ చూసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్తాము. దర్శనం కూడా మనకి విఐపి దర్శనం అయితే ఉంటుంది. 300 రూపీస్ టికెట్ అయితే ఇస్తారు. అప్పటికప్పుడు మీరు కావాలన్నా బుక్ చేసుకోవచ్చు 7 days ముందల. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ప్యాకేజ్ నాకు ఎలా అనిపిస్తుంది, వర్తా కాదా, ఎంత ప్రైస్ పడుతుంది, ఎటువంటి హోటల్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎటువంటి ఫుడ్ ఇస్తారు, ఎలా తిప్పుతున్నారు, గైడ్ ఎలా ఉన్నాడు, దర్శనం ఎలా జరిగింది, మొత్తం అయితే డీటెయిల్స్ ఇస్తాను. నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ రోజు ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం కదా. హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి తిరుపతికి అయితే, అది మరేదో ట్రైన్ లో కాదు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నైట్ 8:05 కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 7:05 తిరుపతి రైల్వే స్టేషన్ లో దింపేస్తుంది. సో మనకి ఈ ట్రైన్ టికెట్ కూడా ప్యాకేజ్ లోపల ఇంక్లూడెడ్ ఉంటుంది. వాళ్ళ ట్రైన్ టికెట్ మనకైతే బుక్ చేస్తారు. నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు నేను ఫ్యూ మినిట్స్ లో చెప్పేస్తా. సో ఇదే మన ట్రైన్ 12797 కాచిగూడ టు చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్. దీంట్లోనే మనమైతే తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో నేను ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత నాకు దర్శనం టికెట్, ప్యాకేజ్ డీటెయిల్స్ తో పాటు ఈ ట్రైన్ టికెట్స్ కూడా అయితే వచ్చేసాయి. ఈ టూర్ ప్యాకేజ్ బై ట్రైన్ అయితే ఉంటది. ట్రైన్ త్రూ మనం అయితే చేస్తాము. ఇప్పుడు కాచిగూడ నుంచి తిరుపతి వరకు ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోనే వెళ్తాము. మళ్ళీ రిటర్న్ వచ్చేది కూడా తిరుపతి నుంచి కాచిగూడ వరకు ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోనే. టోటల్ అప్ అండ్ డౌన్ టికెట్స్ 2 నాకైతే వచ్చేసాయి. ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్. అండ్ నేను ఈ ప్యాకేజ్ ఎక్కడ బుక్ చేసుకున్నా అని డౌట్ మీకైతే ఉంటది కదా. నేను ఈ ప్యాకేజ్ వచ్చేసి bestbus.in లో బుక్ చేసుకున్నా. మీ అందరికీ తెలుసు కదా, ప్రీవియస్లీ మనం వచ్చేసి భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్ర, భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర, తిరుపతి 1 day టూర్ ప్యాకేజ్ బై బస్సు, షిరిడి 1 day టూర్ ప్యాకేజ్ బై బస్సు, ఇంకా చాలా ప్యాకేజ్లు బెస్ట్ బస్ త్రూ అయితే చేసాము. వీళ్ళ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను మళ్ళీ ఈ 2 days 3 nights టూర్ ప్యాకేజ్ ని bestbus.in లో అయితే బుక్ చేసుకున్నాను. దీని యొక్క రివ్యూ కూడా మీకైతే నేను జెన్యూన్ గా ఇస్తా, ఎట్లుంది ఏంది అని అనేది. సో రేపు మార్నింగ్ ఈ ట్రైన్ లో మనము తిరుపతిలో దిగిన తర్వాత మనల్ని అయితే వాళ్ళు రిసీవ్ చేసుకొని హోటల్స్ కి వాళ్ళే తీసుకెళ్తారు. ఎలా ఉంటుంది ప్రాసెస్ A to Z అన్ని నేను మీకైతే క్లియర్ గా చెప్తాను. దీనికి మనం క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏం లేదు. మనము bestbus.in లో ప్యాకేజ్ అయితే బుక్ చేసుకుంటాం కదా. బుక్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అన్ని వస్తాయి. అవన్నీ PDF మన దగ్గర పెట్టుకుంటే చాలు. దాంతో పాటు మన ఒరిజినల్ ఐడి ప్రూఫ్ క్యారీ చేయాలి. ఐడి ప్రూఫ్ లో ఏ పేరు అయితే ఉంటుందో అదే పేరుతో మీరైతే టికెట్ బుక్ చేసుకోవాలి. ఇదిగోండి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 8:05 ఇక్కడ నుంచి డిపార్చర్ అయితే అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 7:56 అవుతుంది. దగ్గరగా 9 minutes ఉంది ట్రైన్ ఇక్కడ నుంచి డిపార్చర్ అవడానికి. సో మన ట్రైన్ వచ్చేసి కాచిగూడ స్టేషన్ నుంచి ఆన్ టైం అంటే ఆన్ టైం కి స్టార్ట్ అయిపోయింది. సో మనకి కాచిగూడ నుంచి తిరుపతికి డిస్టెన్స్ కన్నా చూసుకున్నట్టయితే 636 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి 11 గంటలు. వెళ్లే రూట్ కనుక చూసుకున్నట్టయితే కర్నూలు సిటీ, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి అయితే వెళ్తుంది. రేపు మార్నింగ్ 7 o'clock కి మనం తిరుపతి అయితే వెళ్ళబోతున్నాము. నైట్ మొత్తం ట్రైన్ లో అయితే గడిచిపోద్ది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అన్నమాట. హ్యాపీగా 8 o'clock ఎక్కితే మార్నింగ్ 7 o'clock కి దింపేస్తాడు. స్లీప్ కూడా మంచిగా పోవచ్చు మనం అయితే ఇప్పుడు. సో నేను ఫుడ్ కూడా అయితే బయట నుంచే తినేసి వచ్చాను. సో దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే నేను బ్లాగ్ చేస్తా, లేదంటే రేపు మార్నింగ్ మనం డైరెక్ట్ గా కలుసుకుందాం. తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగాక ప్రాసెస్ ఎట్లుంటది, ఈ ప్యాకేజ్ గురించి అయితే నేను డీటెయిల్ గా చెప్తాను. మార్నింగ్ ఇది మన జర్నీలో
డే 1 నిన్న నైట్ బయలుదేరాం కదా, ఈ రోజు మన టూర్ లో డే 1 అన్నమాట. ఇప్పుడు ట్రైన్ దిగేశారు. నేను తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆన్ టైం కి వచ్చింది. తిరుపతి రైల్వే స్టేషన్ కి మన ట్రైన్ అయితే 7:05 అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏదైతే టికెట్ ఇస్తాడో బుకింగ్ చేసినప్పుడు ఒక QR కోడ్ తో ఒక టికెట్ అయితే ఇస్తారు. దాన్ని పట్టుకొని టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఉంటుంది రైల్వే స్టేషన్ లో, చూపిస్తే ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి దాన్ని చూపిస్తే ఇంకా మనల్ని మొత్తం వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ మనకి బయటికి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది. ఇదిగోండి ఇది ఎగ్జిట్ అన్నమాట. అండ్ మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇదే. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఇదిగోండి IRCTC టూర్ ప్యాకేజ్ అని అయితే రాస్తున్నారు కదా, ఇట్లా కౌంటర్ ఉంటుంది, వీళ్ళ దగ్గరికి రావాలి. సో అట్లా IRCTC టూర్ ప్యాకేజ్ పికప్ పాయింట్ అని చెప్పి జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ లో మీకు ఏదైతే టికెట్ కౌంటర్ ఉందో అన్రిజర్వ్ టికెట్ కౌంటర్ దీని ఆపోజిట్ లోనే ఉంటుంది. వీళ్ళ దగ్గరికి వస్తే మన పేరు చెప్తే చాలు, వీళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. లేదా టికెట్ చూపించినా చాలు, టిక్ కొట్టేసుకొని ఇంకా లిస్ట్ లో వచ్చిన వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొని హోటల్ కి అయితే పట్టుకెళ్తారు. ఇంకా వీళ్ళే మొత్తం మనల్ని చూసుకుంటారు అనమాట. హోటల్ గానీ, రూమ్స్ గానీ, తిప్పడం గానీ, ఫుడ్ గానీ అన్ని వీళ్ళే చూసుకుంటారు. సో ఇదిగోండి ఈ రోజు ప్యాకేజెస్ వచ్చేది మేమే గ్యాంగ్ అయితే. మమ్మల్ని ముందర గైడ్ అన్న పట్టుకెళ్తున్నాడు. ఈ టెంపోస్ లో మనల్ని హోటల్ కి అయితే తీసుకెళ్లి రూమ్స్ అయితే ఇస్తారు ఫ్రెష్ అప్ అవడానికి. ఇదన్నమాట ఇంటీరియర్స్ అయితే. తర్వాత శ్రీనివాసం తర్వాత లాస్ట్ కాణిపాకం తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ అయిపోతుంది. మళ్ళీ రూమ్ వచ్చి జస్ట్ రేపు మార్నింగ్ 7:30 కంతా కిందకు వచ్చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసుకుని 8:30 కంతా బయలుదేరు. సో గైస్ హోటల్ కి అయితే వచ్చాము. మనకి రూమ్ కూడా ఇచ్చారు. రూమ్ ఎలా ఉంటుంది ఏందనేది అయితే చూపిస్తాను. ఇదే మన రూమ్ అయితే 205 రూమ్ నెంబర్ వచ్చేసి. నిజంగా చెప్తున్నా bestbus.in లో బుక్ చేసుకోవడం వల్ల నాకు మంచి రూమ్ అయితే ఇచ్చారు. ఇది వాష్రూమ్ అన్నమాట. చాలా నీట్ గా చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ రూమ్ ఇది నేను సింగిల్ పర్సన్, నాకు తెలిసి ఇంకో సింగిల్ పర్సన్ అయితే లేరు కాబట్టి ఈ రూమ్ మొత్తం నా ఒక్కడికే ఇచ్చారు. అదే ఇంకో పర్సన్ ఉంటే నాకు అతనికి షేరింగ్ కింద ఇచ్చేవాళ్ళు అనమాట. ఒకవేళ మీరు ఇద్దరు వస్తే ఇద్దరికి కలిపి రూమ్ అయితే ఇస్తారు. లేదా పెద్దగా ఒక ఫ్యామిలీ 4, 5, 6 వస్తే వాళ్ళకి కంబైన్డ్ రూమ్, డబుల్ రూమ్ అయితే ఇస్తారనమాట అటాచ్డ్ ది. సో ఆ విధంగా అయితే డిఫరెంట్ పర్సన్స్ బట్టి అయితే రూమ్స్ అయితే ఇస్తారు. సో ఇది ఓవరాల్ గా నా రూమ్ అయితే మంచిగా ఉంది. మంచి బెడ్ ఉంది, సోఫా ఉంది, అండ్ కాఫీ పౌడర్లు, కెటిల్, మిల్క్ పౌడర్లు అన్ని ఇచ్చారు. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు 2. రూమ్ కి వచ్చేసరికి 7:45 అయింది టైమ్. సో అన్న 1.5 అవర్ టైం ఇచ్చాడు. 9:15 కి ఎగ్జాక్ట్లీ కిందకు వస్తే బ్రేక్ఫాస్ట్ తినేసి, ఇందాక అన్న షెడ్యూల్ అయితే చెప్పాడు కదా, ఈ రోజు శ్రీకాళహస్తి, కాణిపాకము, ఇంకో 2-3 ప్లేసెస్ అయితే కవర్ చేసుకుంటాం. అవన్నీ నేను కిందకి వెళ్ళాక మీకు క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోదాం. అండ్ ఈ రూమ్ కూడా ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్. కింద మనం బ్రేక్ఫాస్ట్ కి వెళ్తాం, అది కూడా ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. చూపిస్తా ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అని అనేది అయితే. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనము బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చాము. బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారో చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, దాంతో పాటు కీరా అండ్ శాండ్విచ్ ఉంది. అండ్ దాంతో పాటు కొంచెం డ్రింక్ లాగా అయితే ఇచ్చారు. ఇది ఏ డ్రింక్ నేను టేస్ట్ చేసి చెప్తాను. అండ్ ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇడ్లీ ఉన్నాయి, అండ్ గులాబ్ జామున్, వడ, దాంతో పాటు దోశ, అండ్ ఇది ఉప్మా, అండ్ సాంబార్, ఇంకా చట్నీ, రెడ్ చట్నీ. ఇంక ఇదంతా కామనే. అండ్ దాంతో పాటు ఇక్కడ కనుక చూస్తుంటే బ్రెడ్ విత్ జామ్ అండ్ బటర్ కూడా ఉంది. సో ఇది ఓవరాల్ గా బ్రేక్ఫాస్ట్. మనకి ఏ ఐటమ్ తినాలనిపిస్తే దాన్ని అయితే వేసుకొని తినొచ్చు. సో ఇది నేను తింటున్న బ్రేక్ఫాస్ట్. దోశ, వడ, ఇడ్లీ అండ్ వాటర్ మెలన్స్ వేసుకొని చట్నీ వేసుకున్నాను. కావాలంటే నచ్చితే మళ్ళీ వెళ్ళి వేసుకుంటా. ఫస్ట్ మొత్తం వేసుకొని ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక కొంచెం వేసుకొచ్చుకున్నా. ఇక్కడున్నటువంటి అమ్మవారికి 3 పేర్లు ఉన్నాయి సార్. పద్మావతి, అలిమేలుమంగ, అలిమేలుమంగ తయారు. ఇక్కడున్నటువంటి అమ్మవారు వైభవ్ ప్లాట్ బాలాజీ డాటా పాకాసరాజు. అమ్మవారు పద్మంలో పుట్టింది కాబట్టి అమ్మవారి పేరు పద్మావతి అయింది. అలిగి వెళ్ళింది కాబట్టి అమ్మవారి పేరు అలిమేలుమంగ అయింది సార్. ఇక్కడున్నటువంటి అమ్మవారు వైభవ్ ప్లాట్ బాలాజీ డాటా పాకాసరాజు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ రాజా నిర్మించాడు సార్. ప్రస్తుతం ఈ ఆలయము తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ సార్. ఆలయంలోకి సెల్ ఫోన్ కెమెరాస్, ఎన్ని ఎలక్ట్రికల్ ఐటమ్ నాట్ అలౌడ్ సార్. మీ మొబైల్ ఏదైనా ఉంటే బ్యాగ్లో పెట్టి వెహికల్ పెట్టేసాయి. ఈ రోజు మన యాత్రలో మనం వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అలివేలు మంగాపురం టెంపుల్. దీనినే శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ అని కూడా అంటారు. శ్రీ పద్మావతి అమ్మవారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భార్య. వెంకటేశ్వర స్వామి వారు కొండ మీద ఉంటే పద్మావతి అమ్మవారు కొండ కింద ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి తిరుచానూర్ అనే ఏరియాలో ఉంటుంది. తిరుపతి నుంచి డిస్టెన్స్ గనక చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్స్. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్తారు. ఈమె దర్శనం చేసుకోకుండా తిరుపతి నుంచి మీరు వెళ్తే ఆ యాత్ర పూర్తి అవనట్టే. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ పద్మావతి అమ్మవారి రూపం అని చెప్తారు. వెంకటేశ్వర స్వామి ఇదే ప్లేస్ లో తిరుగుతుండగా పద్మావతి అమ్మవారు కమలం అనగా లోటస్ ఫ్లవర్ నుంచి ఉద్భవించి వెంకటేశ్వర స్వామి వారికి కనిపించారంట. తరువాత వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడి వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. మొదటిగా తామర పువ్వులో పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామికి కనిపించారు కనుక ఇక్కడ చాలా మంది తామర పువ్వులతో అమ్మవారికి పూజలు చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, పద్మావతి అమ్మవారి దర్శనం అవ్వకుంటే తిరుమల యాత్ర పూర్తి అవ్వనట్టే.
సో ఈ రోజు డే 1 రోజు ఇటువంటి ట్రెడిషనల్ డ్రెస్ అయితే అవసరం ఏం లేదు, ఎందుకంటే నార్మల్ డ్రెస్ లో కూడా ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్స్ అన్నిట్లో అలౌ చేస్తారు కాబట్టి పంచా కండువులు ఏం అవసరం లేదు. సో దానికని చెప్పి నేను నార్మల్ డ్రెస్ చేసుకున్నాను. రేపు మన డే 2 ప్లాన్ తిరుమల దర్శనం అయితే ఉంటుంది కదా, అప్పుడు పంచా కండువ అయితే అవసరం అవుతాయి. సో మీరు వచ్చేటప్పుడు పంచా కండువని తెచ్చుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ ప్యాకేజ్ నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ చేశాను కదా, మీకు బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నము, ఖమ్మము, కరీంనగర్ అంతేకాదు నార్త్ సైడ్ నుంచి కూడా ఉంటాయి. ముంబై, ఢిల్లీ నుంచి కూడా మీరు ప్యాకేజెస్ అయితే చూస్ చేసుకోవచ్చు. bestbus.in లో మీకు బై బస్ ఉంటుంది, బై ఫ్లైట్ ఉంటుంది, బై ట్రైన్ కూడా ఉంటుంది. కావాలి అంటే ఒకసారి www.bestbus.in వెబ్సైట్ లోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూడండి. మీకు అక్కడ నెంబర్ కూడా ఉంటుంది, వాట్సాప్ నెంబర్. మీకు దాని త్రూ కాల్ కానీ వాట్సాప్ త్రూ కానీ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగొచ్చు, కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నా, మీరైతే చూడొచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నేను నెంబర్ డిస్ప్లే చేస్తున్నా కదా బెస్ట్ బస్ వాళ్ళది, దానికైతే కాంటాక్ట్ అయ్యి మీరు అడగొచ్చు. లేదంటే bestbus.in వెబ్సైట్ లోకి వెళ్ళన్నా మీరు క్లియర్ గా అందులో నుంచి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ వెనకాలే తిరుచానూరు అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో మీకు మెయిన్ ఎంట్రన్స్ అయితే చూపిస్తా చూడండి. ఫోన్స్ అయితే ఎటువంటివి ఎలా లేవు లోపలికి. సో నేను మా గైడ్ అన్నకే ఇచ్చేస్తున్నాను, అన్న దగ్గర పెట్టుకుంటాడు. సో ఈ రోజు అయితే వీకెండ్స్ అవడం వల్ల కొంచెం ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. మనకి ఇక్కడ 3 రకాల దర్శనం ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫ్రీ దర్శనం, ఇంకోటి వచ్చేసి 50 రూపీస్ దర్శనం, ఇంకోటి వచ్చేసి 200 రూపీస్ దర్శనం. సో ఇది 200 రూపీస్ దర్శనం కి ఎంట్రన్స్ అండ్ 50 రూపీస్ కూడా. ఇందులో మనకి 50 రూపీస్ దర్శనం ఏదైతే ఉందో అది ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. అన్న వాళ్ళే మనకి 50 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనమాట మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే. సో ఇక్కడ మనకి 2 రకాల దర్శనాలు 50 అండ్ 200 ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. అండ్ ఫ్రీ దర్శనం అటు పక్క నుంచి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం చాలా టైం పట్టుద్ది, 3 అవర్స్ పట్టిన ఆశ్చర్యపోబల్లే. అదే 50 రూపీస్ దర్శనం అయితే దాదాపు 40 to 45 మినిట్స్ అయింది. 200 రూపీస్ దర్శనం అయితే 20 to 25 మినిట్స్ లేదా 30 మినిట్స్ మ్యాక్స్ అవుతుంది. 50 రూపీస్ దర్శనం మనకి ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ అయితే ఇస్తారు. ఒకవేళ మాకొద్దు 200 రూపీస్ దర్శనం మేము వెళ్ళాము అనుకుంటే 50 రూపీస్ మైనస్ చేస్తారు, 150 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంక ఈ పాయింట్ నుంచి ఫోన్స్ అయితే లోపలికి వెళ్ళలేవు. సో మనమైతే నేరుగా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొచ్చాక కలుద్దాం, పదండి. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మనం ఈ గేట్ నుంచి అయితే బయటికి వస్తాము. ఇప్పుడు మన వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. గైడ్ అన్న మన వెనకాల అయితే వస్తున్నాడు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు 20 మినిట్స్ లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మంచి విషయం ఏం తెలుసా, ఈ రోజు శుక్రవారము, దానికి తోడు మేము వెళ్ళినప్పుడు హారతి అది ఇస్తుంటారు కదా, సో అది కూడా మేమైతే చూడగలిగాం అన్నమాట. చాలా మంచిగా అయితే జరిగింది. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని నారాయణలో కళ్యాణం చేసుకుని వెళ్ళేదారిలో అగస్త్య మహాముని దర్శనం చేసుకున్నాడు. ఆయన తన ఆశ్రమంలో 6 మాసాలు ఉండమని కోరాడు. ఆ కోరిక మేరకు సోమవారు కళ్యాణ 6 మాసాలు ఉండి తర్వాత శ్రీవారి మెట్టు దాని కూడా తిరుమలకి వెళ్ళాడు. కాబట్టి ఈ గ్రామానికి శ్రీనివాస మంగాపురం అని పేరు పెట్టాడు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస మంగాపురంకి అయితే వెళ్తున్నాము. సో ఇది మెయిన్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే. ఇక్కడ లోపల నుంచి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం దేవుణ్ణి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఇక్కడ హైలైట్ ఏంటో చెప్పనా, మెయిన్ తిరుమలలో వెంకటేశ్వర స్వామి కన్నా ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం హైట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంది అంటే, ఇక్కడ నుంచి తిరుమల వెళ్ళడానికి శ్రీవారి మెట్లు దారి ఉంటుంది. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి వారు మరియు పద్మావతి అమ్మవారు కొంతకాలం ఇక్కడే నివసించారు. అండ్ తిరుమల వెళ్ళడానికి ఇదే ప్లేస్ దగ్గర దారి అట. మనకి ఇప్పుడు శ్రీవారి మెట్లు స్టార్టింగ్ పాయింట్ కూడా ఈ టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకొని గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణం ని కట్టుకుంటే పెళ్లి అవన వాళ్ళకి 6 నెలల్లో పెళ్లి అవుతుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో అది గైస్, మొత్తానికి మనం శ్రీనివాస మంగాపురం నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కాణిపాకం. కాణిపాకం తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు గంట నుంచి గంటన్నర సేపు జర్నీ చేయాల్సి ఉంటుంది. దారి అయితే చాలా బాగుంటుంది. మొత్తం 6 లైన్ హైవే, కొత్తగా వేసిన రోడ్డు. దానితో పాటు మధ్యలో మనకి చిన్న చిన్న కొండలు వస్తుంటాయి, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలా ఒక చిన్న కులుకు తీసే లోపు మన వాళ్ళు మనల్ని కాణిపాకంకి అయితే తీసుకొచ్చేసారు. సో ఇది కాణిపాకం యొక్క ఎంట్రన్స్. ఇక్కడ బస్సు, టెంపో, మినీ బస్సు వీటన్నిటికి 120 రూపీస్ అనమాట ఎంట్రన్స్ 1 డేకి. అదే కార్లో వచ్చేప్పటికి 60 రూపీస్, సుమో, ఇన్నోవా లాంటి వాటికి 85 అండ్ ఆటోకి అయితే 10 రూపీస్. సో పార్కింగ్ అనొచ్చు, ఊరి లోపలికి ఎంట్రన్స్ అనొచ్చు, టోల్ బూత్ లాగా ఇది వచ్చేసి. సో మొత్తం వీళ్ళే చూసుకుంటారు ప్యాకేజ్ లోనే, మనకైతే ఏం సంబంధం ఉండదు అనమాట. సో వెల్కమ్ టు కాణిపాకం. కాణిపాకంకి అయితే చేరుకున్నాము. ఇప్పుడు మన షెడ్యూల్ లో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నాము. సో మనకి ఇక్కడ 2 రకాల దర్శనాలు ఉన్నాయి. అతి శ్రేష్ఠ దర్శనం ఇది 150 రూపాయలు, శ్రేష్ఠ దర్శనం ఇది వచ్చేసి 100 రూపాయలు. మనకు వచ్చేసి 100 రూపాయల టికెట్లు అయితే ఇస్తారనమాట, ప్రొవైడ్ చేస్తారు. సో అన్న వాళ్ళే చూసుకుంటారు 100 రూపాయల టికెట్ల గురించి, మనకైతే ఇబ్బంది ఏమీ ఉండదు. ఇదిగోండి
నేను ఆల్రెడీ దర్శనం చేసుకొచ్చేసాను. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కెమెరా తీసుకొని ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది శ్రీష్ఠు దర్శనం లైన్ 100 రూపీస్ ది. మిమ్మల్ని అక్కడ నుంచి ఇట్లా తీసుకెళ్లి టెంపుల్ లోపలికి ఈ విధంగా తీసుకెళ్తారు. అక్కడ మధ్యలో అదిగోండి గోపురం అయితే కనిపిస్తుంది, అక్కడ చూడొచ్చు. గుడి లోపల వినాయకుడి దర్శనం అయితే చేసుకుని ఇక్కడ నుంచి బయటికి వస్తారు. వినాయకుడు అయితే చాలా 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 బాగున్నాడు. నాకు చాలా మంచిగా దర్శనం అయింది. లిటరల్ గా 5 minutes లో దర్శనం అయిపోయింది అంతే. అండ్ ఇది వచ్చేసి లడ్డు ప్రసాదం కౌంటర్. కేవలం 15 రూపాయలు మాత్రమే. ఇక్కడ స్మాల్ లడ్డు అయితే, స్పెషల్ లడ్డూలు 75, రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. వడ 10 రూపాయలు, పులిహార 150 గ్రాములు వచ్చి 10 రూపాయలు, ఈ విధంగా రకరకాలు ఉన్నాయి. అండ్ ఇది గోమాత అర్చన సెంటర్. ఇక్కడ గోమాతకి మనం అయితే పూజ చేసి అర్చన చేయించవచ్చు. 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు పర్ పర్సన్ కి. సో ఇది మెయిన్ కాణిపాకం టెంపుల్ అయితే. మెయిన్ గోపురం అయితే చూడొచ్చు, కాణిపాక వరసిద్ధి వినాయకుడిది. ఇక్కడ వరసిద్ధి వినాయకుడు స్వయంభూ అని చెప్పి అయితే నమ్ముతారు. అండ్ వరసిద్ధి వినాయకుడి గుడి నుంచి కొంచెం వెనక్కి వచ్చాము అంటే ఇక్కడ మనకు ఒక శివుడి విగ్రహం, దాంతో పాటు రకరకాల వినాయకుడి విగ్రహాలు, అండ్ అక్కడ పెద్ద నంది చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఇది. సో ఈ టెంపుల్ లోపలికి కూడా వెళ్దాము, దర్శనం అయితే చేసుకుందాం. ఫోన్స్ అలో చేయరు లోపలికి మ్యాక్స్. ఇన్ కేస్ ఫోన్స్ అలో చెయ్యలేము అంటే మీకు చూపించడానికి అయితే అవ్వదన్నమాట. ఇక్కడ నుంచి అయితే భలే ఉంది, ఫోన్స్ లోపలికి వెళ్ళలేదు. సో ఇక్కడ చిన్న శివుడి విగ్రహము అండ్ వినాయకుడు, దాంతో పాటు నంది, పార్వతీదేవి, అండ్ చాలా రకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ చాలా రకాల వినాయకుడి థీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వినాయకుడు, అది వినాయకుడు, అక్కడ వినాయకుడు, అక్కడ వినాయకుడు, అక్కడ వినాయకుడే. సో ఆ రకంగా బాగుంది. ఇది ఒక చిన్న పార్క్ లాగా అనమాట. అండ్ అక్కడికి వెళ్తే గుడి. సో కాణిపాకం ఎవరు వచ్చినా సరే తప్పకుండా వినాయకుడితో పాటు వెనకాల ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, దాంతో పాటు పార్క్ కూడా ఉంటుంది. టెంపుల్ లో దర్శనం చేసుకొని దాంతో పాటు పార్క్ లో కొంచెం టైం స్పెండ్ చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది మీకైతే. ఇప్పుడు మనం ఈ కాణిపాకం వినాయకుడి చరిత్ర గురించి తెలుసుకుందామా. ఫస్ట్ ఈ కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. కాణిపాకంలో కాణి అంటే పావు ఎకరా అండ్ పాకం అంటే నీళ్లు పొలంలోకి పారడం అని అర్థం. ఇది ఒక తమిళ్ వర్డ్. ఇంకా మనం చరిత్రలోకి వెళ్తే ఇదే ఊరిలో ముగ్గురు అన్నతమ్ములు ఉండేవాళ్ళు. ముగ్గురు అన్నతమ్ములకి 3 రకాల అవిడితనం ఉండేది. ఒకరికేమో గుడ్డి, ఇంకొకరికేమో మూగ, ఇంకొకరికేమో చెవుడు. వాళ్ళకి ఉన్న ఆ అవిడితనంతో వాళ్ళకి ఉన్న చిన్న పొలంలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఈ ఏరియా అంతా అప్పట్లో కరువు ప్రాంతం. దానికి తోడు ఈ పావు ఎకరంలో ఉన్న చిన్న బావిలో నీళ్లు అయిపోయాయి. అయితే ముగ్గురు అన్నతమ్ములు ఆ బావిలోకి దిగి ఇంకొంచెం తవ్వితే నీళ్లు పడే ఛాన్స్ ఉంది అని ముగ్గురులో 2 పైన ఉండగా ఒక అతను బావిలోకి దిగి తవ్వడం స్టార్ట్ చేశాడు. అలా చేస్తుండగా ఒక రాయి లాంటిది అతని గుణపంకి తగలడంతో దానిని ఎలా అయినా తీసేయాలి అని ఆ రాయిపై గుణపంతో ఒక దెబ్బ వేశాడు. దానితో ఆ రాయి నుంచి ఎర్రగా రక్తం రావడం స్టార్ట్ అయింది. కళ్ళ ముందలే ముగ్గురు అన్నతమ్ములు చూస్తుండగా బావి మొత్తం ఎర్రగా మారిపోయింది. అదే సమయంలో అది చూసిన ముగ్గురు అన్నతమ్ములకి వాళ్ళకి ఉన్న అవిటితనాలు పోయి మంచిగా అయ్యారు. అది అలా ఊరు వాళ్ళందరికీ తెలియడంతో అక్కడికి వచ్చి ఆ రాయి చుట్టూ ఇంకా తవ్వడం మొదలు పెట్టారు. మట్టి మొత్తం తీసిన తర్వాత తెలిసింది అది సాక్షాత్తు స్వయంగా వెలిసిన వినాయకుడు అని. అయితే ఎంత తవ్వుతున్నా సరే వినాయకుడు ఇంకా వస్తుండడంతో ఇంకా ఊరి వాళ్ళందరూ తవ్వడం ఆపేసి వినాయకుడికి కొబ్బరి నీళ్లు మరియు పసుపు నీళ్లతో అభిషేకం చేయడం స్టార్ట్ చేశారు. అలా చేసిన తర్వాత స్వామివారి నుంచి రక్తం రావడం ఆగిపోయింది. అప్పటి నుంచి స్వామివారి విగ్రహం నుంచి నీళ్లు ఊరడం మొదలయ్యి మొదటిగా పావు ఎకరం ఆ నీళ్లు పారడం స్టార్ట్ అయ్యాయి. పావు ఎకరంలో నీళ్లు పారడాన్ని తమిళంలో కాణిపరకం అంటారు. అది అలా అలా కాణిపాకంగా పేరు తెచ్చుకుంది. ఈ రోజుకి ఇందులో ఉండే వినాయకుడి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న బావిలో స్వామివారి వాహనం ఎలుక కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా కోరిక గట్టిగా కోరుకొని మనకి నచ్చింది వదిలేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని నమ్ముతారు. సో అది గైస్ కాణిపాకం వరసిద్ధి వినాయకుడి చరిత్ర అండ్ ఈ టెంపుల్ యొక్క నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీకాళహస్తి. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి దాదాపు 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల పైనే వస్తుంది. 1.5 hour పైన జర్నీ టైం అయితే ఉంటుంది. కాణిపాకం నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఈ ప్యాకేజ్ లో మనకి లంచ్ డిన్నర్ అయితే ఇంక్లూడెడ్ ఉండవు. కానీ వీళ్ళు ఆపేది మంచి దగ్గరే ఆపుతారు. అక్కడ మనకి నచ్చింది అయితే కొనుక్కొని తినొచ్చు. ఎక్కడ ఆపుతారు, ఎటువంటి ఫుడ్ ఉంటుంది, అసలు రెస్టారెంట్ ఎట్టుంది అనేది అయితే మీకు నేను చూపిస్తాను. పదండి మన టెంపుల్ లోపలికి ఎక్కి మనము శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోదాం. సో కాణిపాకం నుంచి శ్రీకాళహస్తికి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి 2 hours టైం అయితే పడుతుంది కాణిపాకం నుంచి శ్రీకాళహస్తి వరకు వెళ్ళడానికి. మధ్యలో ఒక 1 hour వరకు లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇట్స్ లంచ్ టైం. ఇక్కడ పవిత్ర గ్రాండ్ అనే హోటల్ దగ్గర ఆపారు. ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ టోల్ ప్లాజా ఉంది. ఐ థింక్ ఇది కాణిపాకం టోల్ ప్లాజా అనుకుంటా. కాణిపాకం దాటిన తర్వాత వెంటనే వచ్చింది. ఇక్కడ ఆపారు. తిందాం, ఏమేమి ఉంటాయో చూపిస్తాను. సో లంచ్ ఇంక్లూడెడ్ అయితే ఉండదు, మనమే కొనుక్కోవాలి. బట్ ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ టేస్ట్ బాగుందా లేదా అనేది కూడా నేను మీకైతే చెప్తాను. సో ఇక్కడ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే తినేసాం. ఫుడ్ చాలా బాగుంది.
నేను సాంబార్ రైస్ విత్ పాపడ్ అయితే తిన్నా, అప్పడము బాగుంది. చాలా మంది మీల్స్ కూడా తింటున్నాడు. మీల్స్ అయితే 200 ఉంది ప్రైస్. నాకు సాంబార్ రైస్ అరౌండ్ 130-140 రూపీస్ పడింది. రీజనబుల్ ప్రైస్. సో టేస్ట్ బాగుంది. దాంతో పాటు ప్రైసెస్ కూడా మరీ అంత ఎక్కువేం లేవు, రీజనబుల్ గానే ఉన్నాయన్నమాట ఈ రెస్టారెంట్ లో అయితే. సో ఇది తిరుపతి సిటీ. కాణిపాకం ఒక వైపు ఉంటుంది తిరుపతి నుంచి, అండ్ శ్రీకాళహస్తి ఇంకో వైపు ఉంటుంది. సో కాణిపాకం వెళ్ళి అది చూసుకొని మళ్ళీ తిరుపతికి అయితే వచ్చాం. ఇప్పుడు ఈ బైపాస్ నుంచి మనమైతే టువర్డ్స్ శ్రీకాళహస్తి వెళ్తున్నాం. సో శ్రీకాళహస్తి ఊర్లోకి అయితే వచ్చాము. ఇక్కడ పైన ఆర్చి అయితే శ్రీకాళహస్తి ఆర్చి అయితే ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది, అంతేను. మీరు ఇప్పుడు చూస్తుంది స్వర్ణముఖి రివర్. ఈ రివర్ ఒడ్డున శ్రీకాళహస్తి టెంపుల్ ఉంటుంది. శ్రీకాళహస్తి టెంపుల్ పంచభూత లింగాలలో ఒకటి. ఇక్కడ ఉండే లింగం వాయులింగంగా చెప్తారు. హైలైట్ ఏంటో తెలుసా, ఇక్కడ ఉండే లింగం నుంచి గాలి బయటికి వస్తుంది. అందుకే మీరు గమనిస్తే శివలింగం ముందు ఉండే దీపాలు కూడా ఈ లింగం నుంచి వచ్చే గాలికి రెపరెపలాడుతూ ఉంటాయి. శ్రీకాళహస్తి టెంపుల్లో రాహుకేతు పూజలు చాలా ఫేమస్. చాలా మంది రాహుకేతు పూజలు ఇక్కడ చేయించుకుంటారు. ఇక్కడ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫ్రీ దర్శనం కాకుండా మాకు స్పెషల్ ఎంట్రీ అయిన 100 రూపీస్ టికెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. మేము ఇక్కడే 2 అవర్స్ పైగా టైం స్పెండ్ చేశాము. రాహుకేతు పూజలు మరియు రకరకాల పూజలు చేయించుకునే వాళ్ళ కోసము టైం కూడా అయితే ఇచ్చారు కావాల్సినంత సేపు. పూజ లేని వాళ్ళు టెంపుల్ ప్రాంగణంలోనే అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు. సో గైస్ ఫైనల్లీ రూమ్ కి అయితే వచ్చేసాము. శ్రీకాళహస్తి టెంపుల్ చూసుకున్న తర్వాత ఇంకా ఈ రోజు నైట్ ఇక్కడే స్టే అన్నమాట. మనకి రేపు మార్నింగ్ మనది డే 2 అయింది టూర్ లో. రేపు ఏమేం ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం, సర్వీస్ ఎట్లా ఉండబోతుంది వీళ్ళది అనేది క్లియర్ గా నేను మీకు రివ్యూ అయితే ఇచ్చేస్తాను. సో ఈ రోజు వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకున్నా. ఈ రోజు వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తప్పకుండా మీరు కూడా ఈ తిరుమల 2 days ప్యాకేజ్ లేదా 1 day ప్యాకేజ్ బై బస్ గానీ బై ట్రైన్ గానీ లేదా తిరుపతి లోకల్ ప్యాకేజ్ ఇంకా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి bestbus.in లో. వీటిని బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి లేదా bestbus.in వాళ్ళ వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. సో రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.